కానీ బాలా అన్నయ్య వెళ్ళాడుగా, వాడు ఎంతో కొంత డబ్బులు ఏర్పాటు చేస్తాడులే. డబ్బులు దొరకలేదత్తా. కానీ బాలా, నువ్వు అన్నావుగా మీ యజమాని దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకొస్తానని బయలుదేరి వెళ్ళావు. అవునత్తా, ఆయన అన్నాడు ఇప్పుడు బ్యాండ్ మేళం పనులు ఏం లేవుగా, అందుకే ఆయన డబ్బులు ఇవ్వలేను అని అన్నాడు. బాలన్నయ్య, నువ్వేమీ బాధపడకు. మన భీమ్కి కూడా తెలుసుగా ఇప్పుడు ఇంట్లో వంట సరుకులు ఏమీ లేవని. ఏదో ఒక ఏర్పాటు చేసే ఉంటాడులే. అవును బాలా అన్నయ్య, పైగా భీమ్ వాళ్ళ సేటు గారు కూడా చాలా మంచోడు. ఆయన మనకి ఇంతకు ముందు కూడా చాలా సాయం చేశారు. ఆయన మనకి ఇప్పుడు కూడా తప్పకుండా సాయం చేస్తారు. మేము ఆ పని మానేశాము. ఎందుకు? ఎందుకంటే అత్త, మేమక్కడ పని చేయటం కంటే ఎక్కువ ముఖ్యం సేటుగారి కొడుకు ఆయనతో ఉండటం. అత్త, అది భీమ్ సేట్గారి వ్యసనపరుడైన కొడుకు కోసం అక్కడ పని మానేశాడు. ఎందుకంటే వాడు ఇలాగైనా బాగుపడతాడని. నేను ఇక్కడ పని చేయాలని నువ్వు కోరుకుంటే అప్పుడు వీళ్ళిద్దరిని తీసేయక తప్పదు. మేమిద్దరం వెళ్ళిపోతాము. మీరు ఇలా ఆలోచించండి, ఇద్దరు కార్మికులని పనిలో నుంచి తీసేయటం వల్ల మీకు మీ అబ్బాయి మళ్ళీ తిరిగి దక్కుతున్నాడు. నువ్వందరికీ వకాల్దా పుచ్చుకున్నావేంటి? భీమ్ నిన్ను మా కోసం డబ్బులు సంపాదించి తీసుకురమ్మని చెప్పడం లేదు, కానీ ఇంటి పరిస్థితి నువ్వు చూస్తున్నావుగా. మంచోడిగా అనిపించుకోవాలని తాపత్రయంలో పని వదిలేసావా? కానీ నాకు ఇదే సరే అనిపించింది బాలా అన్నయ్య. అలా అని నాకు ఇంటి గురించి దిగులు లేదని కాదు, కానీ ఒక భారాన్ని తగ్గించుకోవటానికి మనం మనసుకి నచ్చిన పని చెయ్యలేంగా, అందుకే పని వదిలేశాను. చాలే ఆపు. ఒక పక్క ఇంట్లో తినడానికి తిండి లేదు కానీ నీతులు చెప్తున్నాడు. బాలన్నయ్య, ఒకవేళ నీకు వాడి మాటలు అర్థం కాకపోతే వదిలేసేయ్, అంతేగాని ఇలా నీతులు గీతులు అనే పదాలు వాడి భీమ్ ఆలోచనని అవమానించొద్దు నువ్వు. భీమ్రావ్, 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 భీమ్రావ్. ఏంటండి ఇదేంటి? ఎవరు మిమ్మల్ని ఇలా కొట్టారు? మీ నాన్న రామ్జీ మీకోసం మనీ ఆర్డర్ పంపించాడు, కానీ దారిలో కొందరు దొంగలు అడ్డగించి డబ్బులన్నీ దోచుకున్నారు. నువ్వు పోస్ట్ మ్యాన్ అయ్యండి డబ్బులు జాగ్రత్తగా తేవడం చేత కాదు నీకు. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తాను, అప్పుడు పోలీసులు ఆరాధిస్తారు డబ్బులు నిజంగా దొంగలు కొట్టేశారా లేదా నువ్వే కొట్టేశావా అని. దయచేసి ఫిర్యాదు చేయకు బాబు. ఫిర్యాదు చేసావంటే నా ఉద్యోగం పోతుంది, నాకు జైలు శిక్ష పడుతుంది. లేదు, నేను ఫిర్యాదు చేస్తాను, ఇప్పుడే వెళ్ళి చేస్తాను. బాలా అన్నయ్య వద్దు, ఊరుకో. ఎందుకంటే ఎప్పుడైతే ఒకరికి ఉద్యోగం పోతుందో అప్పుడు వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు మనం ఎలా కష్టాలు పడుతున్నామో ఇతను కూడా అలాగే కష్టాలు పడతాడు. భీమ్, నీకు అర్థం కాదు, మనుషులు డబ్బుల కోసం ఏమైనా చేయగలరు. నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య. నాన్న వయసు గల వ్యక్తిని మనం కొంచెం డబ్బు కోసం నమ్మటం లేదు, కానీ ఆయన చెప్పే విషయం నిజమే అయిండొచ్చు కదా. ఆయన డబ్బులు తీసుకోలేదని, ఎవరో ఆయన దగ్గర దోచుకున్నారని, కానీ మనం ఆయన్ని నమ్మడం లేదు. అయితే తను చెప్పేది నిజమని రుజువేంటి? పోనీ మనం అతని మాటలు నమ్మటానికి ప్రయత్నిద్దాము, పోయేదేముంది? అయినా ఒకసారి మన డబ్బులు పోయినంత మాత్రాన మన జీవితాలు ఆగిపోతాయా ఏంటన్నయ్యా? చూడండి, స్వామీజీకి నిద్ర దొరికిందంట, ఆయన అందరికీ డబ్బులు పంచుతున్నాడంట. అందరూ తొందరగా రండి, వెళ్దాం. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఏ కష్టము పడకుండా సులభంగా నిధి దొరికింది, కానీ మాది ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రం దోచుకోబడింది. పోస్ట్ మ్యాన్ గారు, ఇక మీరు వెళ్ళండి. మేము ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, అయినా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ భీమ్రావు ముందు కాస్త ఏడుపు నటించి చెప్పు. భీమ్రావు అప్పుడు ఎవ్వరికీ ఏమీ చెప్పడు. నిజంగా భీమ్రావ్, నువ్వు మనిషివి కాదు, మహాత్ముడివి. దేవుడి దయతో నువ్వు ఎంతో గొప్పవాడివి అవ్వాలి. లోకంలో ఉన్న దొంగలందరూ నిన్ను దోచుకున్నా నీ జ్ఞాన సంపద ధనం తరగదు. నువ్వెప్పుడు సిరి సంపదలతో తులతోగాలి.
శాంతంగా ఉండండి. మీరెవరు అసలు కంగారు పడకండి. మొత్తం అందరికీ డబ్బులు ఇస్తారు. మీరివన్నీ చేసి ఏం సాధిస్తున్నారు? పిల్లల ఆకలితో అలమటిస్తున్నారు, కానీ మీరిక్కడ పనికిరాని గొడవల్లో తలదూరుస్తున్నారు. మేమా భగవంతుడు పంపించిన రాయబారులం. అందుకని మీ అందరికీ మేలు చేసే పనులే చేస్తాము. కానీ మాకు బాధగా ఉంది. మీరంతా ఆ భగవంతుడి గురించి కనీసం ఆలోచించరు. అర్థమవుతుందా స్వామీజీ ఏం చెప్తున్నారో? అర్థం చేసుకోవటం కంటే నమ్మకాన్ని బలపరుచుకోవటం ముఖ్యం. ఎంత దృఢంగా అంటే భగవంతుని రక్షణ కొరకు, ఆయనతో ముడిపడిన ధర్మాన్ని రక్షించుట కొరకు అవసరమైతే ప్రాణాలు కూడా త్యాగం చేయాలి. ఇంకా అవసరమైతే ప్రాణాలు తీయాల్సి ఉంటుంది కూడా. అందుకని మేము ఇది ఆలోచిస్తున్నాము. భవిష్యత్తులో ధర్మం కోసం యుద్ధభూమిలో పోరాడాల్సి వస్తే దాన్ని ఆపటానికో లేక మీ భర్తల్ని తీసుకెళ్లటానికో ఎవ్వరూ రాకూడదు. క్షమించండి స్వామి, ఇక మీదట నేను ఆపను. బాబాయ్, కొంచెం సరుకులు అప్పుగా ఇస్తారా? నేను మీకు డబ్బులు తర్వాత ఇస్తాను. చూడు, నేను ముందుగానే చెప్పాను నీకు సరుకులు అప్పు ఇవ్వనని. ఇక ఇప్పుడైతే నీకు అస్సలు ఇవ్వను. ఎందుకంటే మీ నాన్న కూడా వెళ్ళిపోయాడు, మీ అందరిని వదిలేసి. నేనున్నానుగా, నేను ఏదైనా పని చేసి డబ్బులు తిరిగిస్తాను. ఇంట్లో అందరు ఆకలితో ఉన్నారు, దయచేసి ఇవ్వండి. లేదు లేదు, నిన్నేవాడు నమ్ముతాడు? నీ తమ్ముడు భీమరావుని అంటేసుకొచ్చి ఇక్కడే ధర్నా మొదలాడతారు. వాడు నీతులు చెప్తాడు, అన్నార్తులందరికీ అన్నం పెట్టాలంటూ. పో ముందరకు పో, వెళ్ళు. పొద్దు పొద్దున్నే దరిద్ర ముఖాలు వేసుకుని వస్తారు బోణి పాడు చేయటానికి. మాకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. ఎవరైనా పని ఇవ్వండి. ఏదైనా పని ఉంటే ఇవ్వండి. మాకు డబ్బులు చాలా అవసరం. ఏదైనా పని చెప్పి డబ్బులు ఇవ్వండి అమ్మా, అవసరం ఉంది. చూడండి, భగవంతుడు లీల చూడండి. మేం దేవుణ్ణి నమ్మాము, ధర్మాన్ని నమ్మాము, అందుకే మా అందరికీ డబ్బు దొరికింది. కానీ ఆ భీమరావు కుటుంబ సభ్యులు దేవుణ్ణి నమ్మలేదు, అందుకే అడుక్కుంటున్నారు. స్వామీజీ చెప్పింది అక్షర సత్యం, అందుకే ఆయన చెప్పిన మాట మనందరం వినాలి. ఎవరైనా పని ఇవ్వండి, ఇప్పుడు మాకు డబ్బులు చాలా అవసరం. ఎవరైనా ఏదైనా పని ఇవ్వండి, మాకు ఇప్పుడు డబ్బులు అవసరం. ఎవరైనా పని ఇవ్వండి, ఇప్పుడు మాకు డబ్బులు చాలా అవసరం. మాకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. ఎవరైనా పని ఇవ్వండి. ఏ భీమ్, ఇలారా, ఒక పనుంది, చేస్తావా? చెప్పండి, ఏం పని? చూడు, పనేంటంటే నీకు బాగా అనుభవం ఉన్న పనే. నీ అన్న 2 సార్లు ఇంట్లోంచి పారిపోయాడు కదా, నీ బాబు కూడా ఇప్పుడు పారిపోయాడు. నువ్వు అలా ఏం చేస్తావు? అందరూ ఇంట్లోంచి పారిపోతారు. మా అత్త నన్ను బాగా రాచి రంపాన పెడుతోంది, దాన్ని కూడా ఇంట్లోంచి నువ్వు వెళ్ళగొట్టరాదు. మీరు మా నిస్సహాయతని ఎగతాళి చేస్తున్నారా? మనిషి ఎప్పుడైనా తన తాహతుకు మించిన ఆలోచనలు చేస్తే అతను నవ్వులు పాలవుతాడు. చూడు, ఇంకా సమయం మించిపోలేదు. వెళ్ళి స్వామీజీ కాళ్ళ మీద పడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇక వెళ్ళిక్కడి నుంచి. అత్త కూడా కన్నతల్లి లాంటిదే కదా, అందుకే ఆమెని వెళ్ళగొట్టడం కాదు,
ఆమెని ప్రేమగా చూసుకోండి. అప్పుడు దానంతట అదే మేలు జరుగుతుంది. ఎందుకంటే ఎవరింట్లో నుంచైనా ఎవరైనా వెళ్ళిపోతే ఇల్లంతా చెల్లాచెదురైపోతుంది. అప్పుడు ఇలాగే మాకులాగా వీధిన పడి తిరగాల్సి ఉంటుంది. మొన్నేమో నన్ను ఈ గ్రామం నుంచే వెళ్ళగొడతానని ప్రగల్భాలు పలికావు. కానీ ఇప్పుడు నువ్వే ఊరంతా తిరుగుతున్నావు, పని అడుక్కుంటున్నావు. స్వామీజీ, మీరు కూడా వెతుక్కుంటున్నారు. మీరు మీకోసం భక్తుల్ని వెతుక్కుంటున్నారుగా. కళ్ళు మూసుకొని మీలాంటి వాళ్ళకి జేజేలు పలికేవాళ్ళని. కావాలంటే మా దగ్గర ఓ పనుంది. ఆ భగవంతుడి నివాస పరిసరాల బయట నువ్వు చీపురు పట్టుకొని ఊడ్చి శుభ్రం చెయ్యాలి. ఆ పని చేసినందుకు మేము నీకు జీతమిస్తాము. ఎంతైతే నువ్వు అనుకుంటున్నావో అంతకంటే ఎక్కువే. కానీ మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? జనాల్లోకి ఈ సందేశం వెళ్ళాలని, నీకా దేవుడి మీద నమ్మకం కుదిరిందని. అయితే దేవుడి నివాసం పరిసరాల బయటే ఎందుకు చేయాలి? నేను ఆయన నివాసం అంతా శుభ్రం చేస్తాను. ఇంకా దేవుణ్ణి కూడా కడిగి శుభ్రం చేస్తాను. అప్పుడు ఇంకా ఎక్కువ మందికి నమ్మకం కుదురుతుంది. మీ దేవుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉందని. ఏయ్, నీకు ఈశ్వరుడి నివాసానికి వెళ్ళే అర్హత లేదు. మరైతే నేను కూడా అంటున్నాను, మీకు ఇంకా మీ వాళ్ళకి ఈ అర్హత లేదు నాకు ఈ విషయం చెప్పటానికి. నేను దేని మీద నమ్మకం ఉంచాలో, దేని మీద నమ్మకం ఉంచకూడదు అని. అయినా నమ్మకం పెంచుకోవాలంటే దగ్గరికి పిలవాల్సి ఉంటుంది. దూరంగా ఉంచి భయపెడితే నమ్మకం కాదు, మనలో కోపం పుట్టుకొస్తుంది, ద్వేషం కూడా పుట్టుకొస్తుంది. అందుకని మీరు మీ దేవుడితో మమ్మల్ని ముడిపెట్టద్దు. ఆ దేవుణ్ణి మీరు మీ ఆయుధంగా మార్చుకున్నారు. ఆయన్ని అడ్డం పెట్టుకుని మీరు జాతి, ధర్మం, ఎక్కువ తక్కువ అనే భేదభావాలతో, పాపం మరియు దురాచారాలతో వ్యాపారం చేస్తున్నారు. మేము కూడా నీకు ఒక పిట్ట కథ చెప్తాం. మేము మా జీవిత ప్రయాణంలో ఒక గ్రామంలో కొన్ని రోజులు గడిపాము. అక్కడ ఒక నది ఉంది. వర్షాకాలంలో ఆ నది నిండా నీళ్లు వచ్చేవి. ఆ నీటి ప్రవాహం కూడా చాలా వేగంగా ఉండేది. ఆ సమయంలో అక్కడికొక జమీందారు వచ్చేవాడు. చాలా ధనికుడు. తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వచ్చేవాడు. పందెం వేసేవాడు. ఏ ఈతగాడైనా ఆ నీటి ప్రవాహానికి ఎదురు ఈదుతూ ముందుకు వెళతాడో అతడికి 200 స్వర్ణ ముద్రలు ఇస్తానన్నాడు. చాలా మంది మూర్ఖపు ఈతగాళ్లు జమీందారు పందానికి ఒప్పుకొని ఆ నీటి ప్రవాహంలో మునిగిపోయి చచ్చిపోయేవాళ్ళు. నేనెప్పుడు నిన్ను చూసినా అప్పుడు నాకు ఆ మూర్ఖపు ఈతగాళ్లు గుర్తుకొస్తారు. వాళ్ళు ఆ జమీందారు పందానికి ఒప్పుకొని నీళ్లలో మునిగి చచ్చిపోయారు. ఇక ఆ జమీందారు ధనం ఆశ చూపి ఈతగాళ్ల చావుకి కారణమయ్యాడు. వాడు నీ తండ్రి లాంటివాడు లేదా నీ గురువు లాంటివాడు. వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ బుర్రలో నింపేశారు. నువ్వు ఇలాగే ఉన్నావంటే, ఇలాగే సమాజానికి వ్యతిరేకంగా నడుస్తున్నావంటే ఇక ఏదో ఒక రోజు నువ్వు కూడా మునిగిపోయి చచ్చిపోతావు. స్వామీజీ, ఆ నదిలో చాలా మంది ఎలాంటి పందెం లేకుండానే ఆ నీటి ప్రవాహంతో పాటు ఈత కొడుతుండొచ్చు. కానీ మీకు వాళ్ళెవరో తెలీదు.
ఒకవేళ తెలిసినా వాళ్ళు మీ దృష్టిని ఆకర్షించరులేండి. సరే, మీరు ఆ నది మీద ఒక కన్నేసి ఉంచండి. ఇవాళ కాకపోతే రేపు ఎవడో ఒక గజఈతగాడు వస్తాడు. అప్పుడు వాడు ఆ నీటి ప్రవాహానికి ఎదురీత కొడతాడు. అయినా మీరు వాడు అసఫలమయ్యాడని కట్టుకథలు చెప్పి సంతోషపడుతూ ఉండండి. ఆనందబాబు, మేము మీ అందరి కోసం భోజనం సిద్ధం చేశాం. అందుకే నిన్ను ఇక్కడికి పిలిచాం. వద్దు బాబాయ్, మాకు సాయం ఏం అవసరం లేదు. మేము మా స్వశక్తితో కష్టపడి బతుకుతాం. ఆనంద్, దీంట్లో సహాయం అనే పెద్ద మాట ఎందుకు? మీరందరూ కూడా మా పిల్లలు లాంటి వాళ్లే. మన పిల్లలకి అన్నం పెట్టడం సహాయం ఎందుకు అవుతుంది? అయితే బాబాయ్, మీరు పిల్లల్ని కాళ్ళ మీద నిలబడినివ్వండి. అంతే, అదే మీరు మాకు చేసే సాయం. వస్తాను. ఆనంద్, ఇప్పుడు మీ అమ్మ భీమాబాయ్ పైనుంచి చూస్తూ ఉంటుంది. తనకిప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఏమో. పిల్లలందరి బాధ్యత నాకు అప్పగించి తను వెళ్ళిపోయింది. నేను మేనెత్తనయ్యుండి కూడా నా ఆవిటి కాళ్ళ కారణంగా ఇంట్లో ఇలా నిస్సహాయంగా కూర్చోవాల్సి వస్తోంది. నా పిల్లలు డబ్బు సంపాదించడానికి పని కోసమని అందరి ముందు చేయి చాపుతున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. అత్త, నువ్వు ఏడవద్దు. అమ్మ కూడా సంతోషపడుతూ ఉంటుంది. నా అన్నలు తమ్ముడు కలిసి నిన్ను ఇంకా మమ్మల్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. అవునత్త, అమ్మకి బాగా తెలుసు నువ్వు చాలా మంచిదానివని. అమ్మకి నిన్ను చూస్తే మా గురించి ఎలాంటి దిగులు ఉండదత్తా. తను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు. బాలా అన్నయ్య, ఏమైంది? ఏమీ దొరకలేదు. ఆనందన్నయ్య, ఏమైనా దొరికిందా? లేదు, ఏమీ దొరకలేదు. భీమ్, వంట అయిపోయిందండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళారీనా? భీమాబాయి ఉన్నప్పుడు తను వంట చేస్తూ ఉండేది. భీమ్ చదువుకుంటూ ఉండేవాడు. ఆనంద్ భీమ్ పక్కన పుస్తకం తెరిచిపెట్టి కునికిపాట్లు పడుతుండేవాడు. బాలా పక్క మీద నిద్రపోతుండేవాడు. మందులకి నిద్ర వచ్చినా సరే ఆపుకుని చదువుతూ ఉండేది. ఇక తులసి ఎదురు చూస్తూ ఉండేది. పాప, అమ్మ ఎప్పుడు అందరినీ అన్నం తినటానికి పిలుస్తుందా అని. ఇక నేను నా ఇళ్ళంతా తిరుగుతూ నా కుటుంబాన్ని చూసుకుని సంతోషపడేవాడిని. పిల్లల్ని చూసి గర్వపడేవాడిని. కానీ ఇప్పుడు వంట అయిపోయిందండి. వద్దు, నాకు ఆకలిగా లేదు. ఎప్పటిదాకా ఇక్కడున్న ఇంటిని మీరు మీ సొంత ఇల్లుగా అనుకోరో అప్పటిదాకా మీరు వాళ్ళని తలుచుకుంటూ కుమిలిపోతూనే ఉంటారు. ఒక తండ్రి
తన పిల్లల్ని అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చాడు. మరి ఇప్పుడు బాధపడకపోతే ఎప్పుడు బాధపడతాడు?